మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు శుభాలు, పునరుత్థానపు ఆదివారపు శుభాలు మనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి దీనికి ఏర్పాటు చేయమని లేఖ ప్రారంభించినట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన ఆయన ప్రభా తండ్రి, నీ పరిశుద్ధమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన ప్రభా, నీ సన్నిధిలో నిలువబెట్టిన ప్రభా, ఈ వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశం పెట్టిన మీకు అన్నం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇందులో ప్రతి ఒక్కరు తండ్రి మీరు గ్రహించగలమాల్సిన వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభుత్వం మన వినమ్గా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దావీదు ఏమన్నా అంటే అంశం ఏంటంటే, అసలు నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. దేవుడు చేసిన ఉపకారాలన్నిటినీ గుర్తుపెట్టుకుని ఆయనను సన్నుతించమని దావీదు ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ గుర్తుపెట్టుకోమని. ఇవన్నీ ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా ఆయన వల్ల కలిగినవే కదా. కాబట్టి గుర్తించి దేవుని స్తుతించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. అదే కీర్తన 62:15 చూసినట్లయితే, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము అంటున్నాడు. ఇంకా అదే కీర్తన 42వ అధ్యాయం 11లో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచుము. మేడలు పొందినప్పుడు స్తుతించాడు. దావీదు మహారాజు మేళ్లను పొందినప్పుడు స్తుతించాడు. దినమునకు 7 మార్లు స్తుతించాడు. నీవిచ్చిన ఆజ్ఞలను ధ్యానించుటకై అర్ధరాత్రి కూడా లేచి ఆయన స్తుతించేవాడంట. అర్ధరాత్రి లేచి కూడా ఆయన స్తుతించేవాడంట. అర్ధరాత్రి మేలుకొని స్తుతించేవాడని చెప్తున్నాడు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని ఎందుకు అని అడగలేదు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఉపకారాలు చేసినప్పుడేమో స్తుతిస్తున్నాం మనం. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రభా ఏమిటి కష్టమని అడగలేదు కానీ దేవుని నమ్ముకుని మౌనముగా ఉండమని చెప్తున్నాడు. అవును, దేవుడు ఇక్కడ దావీదు మనకు తెలియజేసేది ఏంటంటే, మన కష్టం వచ్చినప్పుడు మనము ప్రభువా ఏంటి నాకు ఈ కష్టం, నాకే నా ఈ కష్టాలన్నీ అన్ని ప్రభుని మనం అడిగేవారిగా ఉండకూడదు అని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకుని మనం ఎలా ఉండాలట, మౌనముగా ఉండాలని చెప్తున్నాడు. అదే చూడండి, మనము లోకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనంలో మనము ధనవంతుడిని చూస్తాం కదా. ధనవంతుడిని చూస్తాం. నా ప్రాణమా ఆయన పంట విస్తారముగా పండినందువలన, ఆయన ఇది ఎందుకు పండింది, ఎలా పండింది, ఎవరి వలన? ఆ దేవునికి స్తుతించుకోవడం మానివేసి ఏమంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని ఇక్కడ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. చూసారు, ఇక్కడ దావీదుకి ఈ యొక్క ధనవంతుడికి ఉన్న డిఫరెన్స్ మనం ఇక్కడ గమనిస్తున్నాం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తున్నాడు. కాబట్టి అతని ప్రాణం ఎవరి కోసం ఉన్నదో అతనికి గుర్తు రాలేదు.
కదా. అసలు ప్రాణం ఎవరి వశంలో ఉన్నదో అతనికి గుర్తుకు రాలేదండి. అవును, మనందరి ప్రాణాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఆ ప్రభు వశములో ఉన్నాయి. అప్పుడేమన్నాడు ప్రభు? ఏమన్నాడు? వేరేవాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించినంత ఏమవుతుంది అని ధనవంతునితో తెలియజేశాడు. కనుక మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము స్తుతించే వారిగా ఉండాలి. ఆయనని ఎప్పుడు మనము స్తుతించే వారిగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మనము స్తుతించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మనల్ని మర్చిపోని దేవుడు. ఈ లోకంలో నిన్ను నన్ను సృజించి సమస్తాన్ని దయచేసి ఆఖరికి ఈ మట్టిలో నుండి తీయబడిన మనుషుల రక్షణ కొరకు, మనం ఎక్కడ నుంచి తీయబడ్డాం? మట్టిలో నుంచి తీయబడ్డాం. ఈ మట్టిలో నుంచి తీయబడిన మనుషుల రక్షణ కొరకు ఆయన తన పరలోకాన్నే విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడండి. ఈ మట్టిలోంచి తీయబడిన మనుషుల రక్షణ కొరకు ఆయన తన పరలోకాన్నే విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. కీర్తన 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. కాబట్టి చూడండి, నువ్వు రక్షణ పొంది ఆయన కుమారుడు అయితే నీవు ఆయన చేతిలో ఉన్నావని గుర్తుంచుకో. నువ్వు రక్షణ పొందినట్లయితే నువ్వు ఆయన కుమారుడు అయితే ఆయన చేతిలో నీవు ఉన్నావని ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో. అదే చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వచనం మనం చూసినట్లయితే ప్రభువు చెప్తున్నాడు. చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. స్త్రీ తన గర్భం పుట్టిన చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇంత ప్రేమ గల దేవుని చేతిలో ఉన్నావంటే నీవు ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నావో, నీ తలంపులు నీ ఆలోచనలు ఇంకెంత బాగా ఆయనకు కనపడుతున్నావో, మాటలు ఇంకెంత బాగా వినబడుతున్నావో గ్రహించుకొని నీ తలంపులు నీ ఆలోచనలు ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నాయో, ఆయనకి ఎంతగా వినపడుతున్నాయో, మన అంతరంగంలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఆయనకి తెలుసు. మన అంతరంగంలో ఆలోచన పుట్టక మునిపే నాకు తెలుసు నీ ఆలోచన ఏమిటో అన్నాడు ఆయన. కనుక నువ్వు ఆయన ఎంత దగ్గరగా ఉన్నావో, నీ తలంపులు ఆలోచనలు ఇంకెంత బాగా ఆయన కనపడుతున్నావో, మాటలు ఇంకెంత బాగా వినపడుతున్నావో, మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైనట్లుగా ఉన్నాయా మన మాటలు? నీ మాటలు ఇంకెంత బాగా వినపడుతున్నావో గ్రహించుకొని బహు జాగ్రత్తతో భయముతో వణకుతో జీవించమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మర్చిపోని దేవుడు అండి. ఆయన జీవము గల దేవుడు, ఆయన మర్చిపోని దేవుడు. కనుక ఆయన చేతుల మేళ్లను బట్టి కృతజ్ఞత ఎదురు చూసే దేవుడు ఆయన. మానవ స్వభావం ఏంటి? మర్చిపోయే స్వభావం. మానవ స్వభావం ఏంటి? మర్చిపోయే స్వభావం. కీర్తన 166వ అధ్యాయంలో చూస్తే అనేక సార్లు ఇశ్రాయేలీలు మర్చిపోయేది అని రాయబడి ఉంది అనేక సార్లు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి
ఆ ఐగుప్తు దేశం నుండి, ఆ ఫరో దగ్గర నుండి వారు లక్షల మందిని మరి ఆ సముద్రాన్ని ఐగుప్తు నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి వారందరినీ తీసుకుని వచ్చాడు. మోషేని వారికి నాయకుడిగా ఉంచి బయటికి తీసుకొని వచ్చాడు. అయినా ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆయన వ్రాయబడి ఉంది. అదేవిధంగా బండను కొట్టగా నీళ్లు ప్రవాహముల వచ్చినాయి. మరి ఆ లక్షల మందికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? బండను కొట్టగా ప్రవాహముల నీళ్లు వచ్చినాయి. అవి కూడా వాళ్ళు మర్చిపోయారు. వారికి ఆహారం కావాలంటే దేవుడు మరి దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాని కురిపించాడు. అది మర్చిపోయారు. అది వద్దు, మాకు మాంసం కావాలన్నారు. మాంసం కావాలంటే పూరేళ్లను రప్పించాడు. అది మర్చిపోయారు. ఆ 40 సంవత్సరాలు వారు అరణ్యములో వారు బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదండి. చూసారా తన బిడ్డలను ఎంత క్షేమంగా కాపాడుకున్నాడో. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు మర్చిపోయారు. అవును, మానవ స్వభావమే మర్చిపోయారు అనేది. కాబట్టి అదే విధంగా మనము 10 మంది కుష్ఠరోగులను కూడా చూస్తాం. 10 మంది కుష్ఠరోగుల ప్రభావం బాగు చేయమని అని అడిగినప్పుడు వెళ్ళండి, మీరు వెళ్ళి కానుకలు అర్పించుకోండి అన్నాడు. అంతే. వారు వెళ్తూ ఉండగానే వారు శుద్ధులయ్యారు. ఇంకా శుద్ధులు అవ్వగానే అంటే వారి రోగం పోయింది. ఆ 9 మంది ఇంకా వెళ్ళిపోయారు. ఆ 9 మంది బయటికి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ వచ్చి కృతజ్ఞత దేవునికి చెప్పుకోవాలి అన్న ఆలోచన కూడా వారికి లేదు. మరి ఎవరు వచ్చారు? ఒకే ఒకడు వచ్చాడంతే, సమరయుడు వచ్చాడంతే. దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నాడు. అది ఆ కృతజ్ఞత దేవునికి కావాలి. మనం కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము అంటున్నాడు దావీదు. ఆయన ఎన్నో చేస్తున్నాడు, మనకు అనేక ఉపకారాలు చేస్తున్నాడు. కానీ కాసేపు మనం గుర్తుపెట్టుకుంటామేమో, తర్వాత మనం వాటిని మర్చిపోతాం కదా. కాబట్టి ఈ విధంగా ఉండవద్దని ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా చూడండి, ఆయన చేసిన ఉపకారములకై నేనేమి చెల్లిద్దును. కీర్తన 116 12-13 వచనాల్లో చూస్తే ఆయన చేసిన ఉపకారములకై నేనేమి చెల్లిద్దును. రక్షణ పాత్ర చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుడు చేసిన మేళ్లకు నిజమైన కృతజ్ఞత పాపమును విడిచి రక్షణ పొందుటయే. పేతురు విస్తారమైన చేపలు పట్టినప్పుడు అతని ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. విస్తారమైన చేపలు పట్టినప్పుడు మానవాతీతమైన శక్తి ఉంటేనే తప్ప ఇది అసాధ్యం. నీవు దేవుని పరిశుద్ధుడవు అని తర్వాత సందర్భంలో చెప్పిన సంగతి ఇదే. నీవు దేవుని పరిశుద్ధుడవు. ఈ గ్రహింపు పేతురుకి ఎప్పుడైతే వచ్చిందో తన వైపు చూసుకున్నాడు. నేను పాపాత్ముడను అన్నాడు. నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమ్మని సాష్టాంగపడ్డాడు ప్రభువు దగ్గర. నన్ను విడిచిపోమ్మని సాష్టాంగపడ్డాడు. సమస్తాన్ని విడిచి ఆయన్ని వెంబడించాడు. పేతురు కృతజ్ఞత అలాగా తెలియజేశాడు, అలాగ వ్యక్తం చేశాడు. ఆయన వెంట వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము అని చెప్తున్నాడు.
ఏవో పెద్దవి మాత్రమే గుర్తుంచుకొని చిన్న చిన్నవి మర్చిపోతాం. చిన్నవి అయినా ఉపకారమే, పెద్దవైనా ఉపకారాలే కదా. కాబట్టి మర్చిపోతూ ఉంటాం చిన్న చిన్నవి. అన్నీ గుర్తుంచుకోవాలి మనం, అన్ని ఉపకారాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకి మన జీవితంలో ఏం చేశాడో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దావీదు ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్తున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ప్రభావంను చూడలేక దేవదూతలు తమ ముఖములు కప్పుకొంచు ఆయన స్తుతించేవారట. తమ ముఖములను కప్పుకొంచు. వాళ్ళని చూడలేకపోయారు దేవుణ్ణి, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన ప్రభావాన్ని చూడలేక దేవదూతలు ముఖమును కప్పుకొనుచు స్తుతించేవారు. దావీదు దేవుని స్తుతించడానికి 17-18 కారణాలు చెప్పాడు. కానీ మరి మనం చెప్పుకుంటే ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవము గల దేవుడు, చూస్తున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, చూస్తున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఆపత్కాలంలో విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆపత్కాలంలో విడిపించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆపదల నుండి కాపాడే దేవుడు, నీకు ఆధారమై ఉన్న దేవుడు, కృంగిని వేళల్లో లేవనెత్తే దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, మృత్యుంజయుడే తిరిగి రాబోతున్న దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ప్రియులారా. కాబట్టి ఈ భూమి మీద కోట్ల కొద్ది మనుషులు ఉన్నారు. భూమి మీద దగ్గరగా 800 కోట్ల ప్రజలు ఉన్నారు. కోట్ల కొద్ది మనుషులు ఉన్నారు. వాళ్ళ నుండి దేవుడు మనల్ని ఎన్నుకొని రక్షణనిచ్చి మన కొరకు పరలోకమందు నివాసాలు ఏర్పరిచాడు. వారందరిలో దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని మాత్రమే ఎన్నుకుని ఆయన పరలోకములో నివాసాలు ఏర్పరుస్తాడు. పరలోకములో నివాసాలు ఏర్పరిచాడు. ఏ సమయంలోనైనా అర్ధరాత్రి అయినా ప్రభువా అంటే ఇదిగో నేనున్నానని ఆయన మనకి మనల్ని కాపాడే దేవుడు. ఈ లోకాధికారికి లిమిటెడ్ టైమ్స్, అపాయింట్ టైంలు ఉంటాయి ఈ లోకాధికారులకు. కానీ ఈ లోకాధికారులకు ఏంటి టైమ్స్ ఉంటాయి. కానీ ప్రభుకి టైం లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఏ టైంలో సరే, ఎనీ టైం, ఎప్పుడైనా సరే నీవు ప్రభుని ప్రార్థిస్తే ప్రభువా అంటే చాలు, ఇదిగో నేను ఉన్నానన్నది చెప్పే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిద్రపోని దేవుడు. నిద్రపోతాడా? నిద్రపోడు. మనమన్నా నిద్రపోతాం, గంటలు నిద్రపోతాం. వాక్యం చదవడానికి మన టైం ఉండదు, నిద్రపోతాం. కానీ ప్రభువు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోడు, అందరినీ గమనిస్తూనే ఉంటాడు. ఈ జీవం గల దేవునిగా ఎరుగక కోట్ల కొలది మనుషులు, ఈ జీవం గల దేవుని ఎరుగక కోట్ల కొలది మనుషులు ఏమైపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్తున్నారా వాళ్ళకి? ఆ జీవము గల దేవుని గురించి ఎవరు తెలియజేస్తున్నారు? ఎవరు తెలియజేయలేకపోతున్నారు. అందువల్ల వారు ఈ నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి గొప్ప రక్షణ ఇచ్చినందుకు ఎంతగా స్తుతించాలి మనం.
ఈ గొప్ప రక్షణ మనకి దేవుడు ఇచ్చినందుకు మనం ఎంతగా స్తుతించాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము అంటున్నాడు పిల్లరా. కాబట్టి ఈ విధముగా మనము ఆయన చేసిన ఉపకారాల్లో ఏమి కూడా మనం మర్చిపోని వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారిగా ఉండాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి. ఈ విధముగా ఉండాలని మరి ప్రభు యొక్క కోరిక. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి. ఈ విధంగా దీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు నాయన తండ్రి. అవును ప్రభా తండ్రి, మరి మేము ఎల్లప్పుడూ ప్రభా మిమ్మల్ని స్తుతించేవారిగా ఉంటాం. కొన్ని కృప చూపండి నాయన తండ్రి. నాయన ఈ విధముగా ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది కలుగజేయండి నాయన ప్రభా. ఆయన జీవము గల దేవుడు తండ్రి ప్రభా. మరి ఆయన స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఆయన ఆపదల నుండి విడిపించే దేవుడు నాయన. ఈ విధంగా ఇవన్నీ తెలుసుకుని మరి ఆ యొక్క ప్రభువుని ప్రతి ఒక్కరూ నమ్ముకునేవారిగా ఉండి తండ్రి మారు మనసు పొందేవారిగా ఉండాలని నా యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఇతమున్నత ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడని నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.